అయిపోయింది. నా భార్య ఎందుకు నా మాట వినట్లేదు, నా భర్త ఎందుకు నా మాట వినట్లేదు, నా పిల్లలు ఎందుకు నా మాట వినట్లేదు, నా తండ్రి ఎందుకు ఇలా అయిపోయాడు, నా తల్లి ఎందుకు ఇలా చేస్తుంది. ఈరోజు ఎవరైనా బాధపడుతున్నారా? ఇక నాకు చావే శరణం అనుకుంటున్నారా? కానీ యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. క్రీస్తు ప్రేమ రక్తము కార్చిన చేతుల్లో నుంచి మీకు కనపడట్లేదా? ఆయన గాయపడిన హస్తం మీకు కనపడట్లేదా? ఆయన తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం మీకు కనపడట్లేదా? ఆయన కాళ్ళలో దిగిన మేకులు కనపడట్లేదా తల్లి? ఆయన మీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కదా, ఆ సిలువ మరణం మీకు కనపడట్లేదా? ఎవరినైనా అడిగి ప్రాణం పెట్టాడా? ఎవరినైనా నీ కోసం నేను ప్రాణం పెడుతున్నారని చెప్పాడా? నిస్వార్థమైన ప్రాణ త్యాగాన్ని చేసి ఎవరు సమీపించలేని తేజస్సునందు అమరత్వం కలిగిన దేవుడు నా కోసం నీ కోసం ఈ భూమికి వచ్చాడే. నువ్వు వ్యర్థమైన ప్రేమలు ప్రేమించడానికా? గురి లేకుండా బ్రతకడానికా? నాయకుడు అంటే అసలు నీకు పట్టింపు లేదే. నాయకుడు నిన్ను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మొట్టమొదటిగా నీకు లోతైన విశ్వాసం ఉండాలి. రెండవదిగా క్రీస్తు ప్రేమతో ప్రజలందరినీ ప్రేమించేంత స్థాయిలో యేసయ్యలో పిచ్చిలో నువ్వు బ్రతకాలి. మూడవదిగా అంతం వరకు ఓర్పుతో ఉండాలి. ఈ మూడు మన జీవితంలో ఉంటే మన కుటుంబంలో దేవుడు ఉంటాడు, నీ గుండెలో దేవుడు ఉంటాడు, మన గ్రామంలో దేవుడు ఉంటాడు. నీ మాట వినని కొడుకులో కూడా దేవుడు ఎంటర్ అయిపోతాడు. అసలుకి అర్థం కాదు కార్యాలు అయిపోతే, అసలు అర్థం కాదు అప్పులు తీరిపోతే, అసలు అర్థమే కాదు మాట వినని భార్య నీ మాట వింటదే, అసలు అర్థమే కాదు నీ భర్త నీ దగ్గరే ఉండి నిన్ను ప్రేమించడానికి బహుసిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమించాల్సింది క్రీస్తుని, చూడాల్సింది క్రీస్తు వైపు, ఆరాధించాల్సింది క్రీస్తుని, పెట్టుకోవాల్సింది గుండెల్లో క్రీస్తునే.